అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుతం బాపట్ల జిల్లాలో కీలకమైనటువంటి నియోజకవర్గం చీరాల నియోజకవర్గం. చీరాల్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మనందరికీ కూడా చాలా క్లియర్గా తెలుసు. సో చీరాల విషయాన్ని పాలిటిక్స్ పరంగా కదిలిస్తే చీరాలకి, అద్దంకికి, పచ్చూరుకి ఈ మూడు నియోజకవర్గాలకి సంబంధాలు కలిపి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నియోజకవర్గాలు మూడు కూడా ముక్కోణంలాగా ట్రయాంగిల్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఈ మూడు నియోజకవర్గాల మీద పట్టు అనేది వైఎస్ఆర్సీపీకి పెద్దగా లేదు. గతం నుంచి కావచ్చు, మధ్యలో కావచ్చు, ప్రజెంట్ కూడా వైఎస్ఆర్సీపీ ఈ మూడు నియోజకవర్గాల మీద పెద్ద ఫోకస్ అనేది చేయటం లేదు. దానివల్ల గతంలో నష్టం జరిగింది, ఆ తర్వాత నష్టం జరిగింది. ప్రజెంట్ మొన్న 2024 ఎన్నికల్లో కూడా అక్కడ నష్టమే జరుగుతూ వచ్చింది. సో మరి వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం ఎందుకు అక్కడ చర్య తీసుకోవట్లేదు, ఎందుకు ఒక బలమైనటువంటి నేతల్ని అక్కడ బరిలోకి దించలేకపోతుంది అనేది ఒక్కసారి మనం చర్చించుకుంటే, ఇక్కడ కీలకంగా ఆమంచి కృష్ణమోహన్ గారు ఉన్నారు. ఆమంచి కృష్ణమోహన్ గారు 2014లో ఇండిపెండెంట్గా గెలిచినటువంటి బలమైనటువంటి నాయకుడు కాపు సామాజిక వర్గం. సో ఇక్కడ 2019కి వచ్చేసరికి కరణం బలరామకృష్ణమూర్తి గారు టీడీపీ నుంచి గెలవటం, ప్రభుత్వం లేకపోవడం వల్ల ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే అప్పటి నుంచి ఎప్పుడైతే ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చారో వైఎస్ఆర్సీపీలోనే తాను కూడా ఉన్నాడు ఆమంచి కృష్ణమోహన్ గారు. సో వీళ్ళిద్దరికి అక్కడ సఖ్యత కుదరట్లేదు, ఇద్దరికి విభేదాలు తలెత్తాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు కొంత టైం తీసుకొని మీరు చీరాలని పోటీ చేస్తారు, కరణం బలరాం గారిని మరలా అద్దంకి పంపించే యోచన చేద్దాం, అద్దంకి బలహీనం ఉంది కాబట్టి మీరు కంగారు పడొద్దు, ప్రస్తుతానికి పచ్చూరు ఇన్ఛార్జిగా తీసుకోండి అని చెప్పేసి పచ్చూరు పంపించడం జరిగింది. కానీ ఎన్నికలకు సమయానికి ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు మరి మాట తప్పాడా లేకపోతే ఆమంచి కృష్ణమోహన్ గారిని చిన్న చూపు చూశారో అర్థం కాలేదు. కానీ ఆయనకి పచ్చూరు నుంచి టికెట్ కన్ఫర్మ్ చేస్తామనే మాటలు రాగానే ఆమంచి కృష్ణమోహన్ గారు నాకు అవసరం లేదంటూ చీరాల వచ్చేసి టికెట్ కోసం వెయిట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు, వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాని పర్యవసానం ఏంటంటే 40,000 ఓట్లతోటి వైఎస్ఆర్సీపీ పక్కదారి పట్టిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారు 40,000 ఓట్లు వచ్చినాయి. వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినటువంటి కరణం వెంకటేష్ బాబు గారికి కూడా దగ్గర 40,000 ఓట్లే వచ్చాయి. 70,000 ఓట్లతోటి కొండయ్య గారు అక్కడ గెలవడం జరిగింది. సో ఇది కొంచెం విచిత్రంగా, విడ్డూరంగా ఉన్నప్పుడు కూడా నమ్మలేనటువంటి నిజాలంటే ఇవేనేమో. సో దీనివల్ల కూటమి గాలి వీసిందని చెప్పుకోవాలా, లేకపోతే వీళ్ళిద్దరూ గొడవపడి కొట్లాడుకొని ఒక సామాన్యుడికి అక్కడ సీటు అందించిన పరిస్థితులు అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ముక్కోణం, అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున కొండయ్య గారు స్వతహాగా ఆర్థికంగా బలహీనమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ వీళ్ళిద్దరూ కొట్టుకోవటం వల్ల ఓట్ బ్యాంక్ మొత్తం కూడా కూటమికి వెళ్ళిపోవడం జరిగింది. సో దీనివల్ల ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి ఉంది. అయినా అక్కడ కరణం వెంకటేష్ బాబు గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ కోలుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ బలంగా యాక్టివిటీ చేసినప్పటికి కూడా ఆమంచి కృష్ణమోహన్ గారు పార్టీ మీద వ్యతిరేకత లేకపోయినప్పటికీ కరణం బలరాం గారి మీద ఉన్నట్టు వ్యతిరేకత కావచ్చు, అక్కడ ఖచ్చితంగా యాంటీగా పోటీ చేస్తారు, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని మళ్ళీ ఓడించే పరిస్థితులు. సో అందువల్లనే ఈ మధ్యకాలంలో ఆమంచి గారు తెలుగుదేశం పార్టీకి వెళ్తారు లేదా మరలా వైఎస్ఆర్సీపీలోకి వస్తారని వార్తలు వినిపించినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా స్లిప్ అవ్వలేదు, ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇటీవల 2-3 రోజుల నుంచి ఆయన గురించి చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకంటే చీరాల్లో బలమైనటువంటి నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ గారు. ఆమంచి కృష్ణమోహన్ గారికి గతంలో ఇండిపెండెంట్గా గెలిచారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ప్రస్తుత ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలకు ధీటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్లు సాధించారు. అంటే ఒక పార్టీని గెలిపించడానికి మరో పార్టీని ఓడించడానికి శాసించే దిశగా ఆయన చీరాల్లో కూర్చొని ఉన్నారు. సో ఇలాంటప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారికి మరలా వైఎస్ఆర్సీపీ తీర్థం ఇచ్చి అక్కడే నుంచి కంటెస్ట్ చేయాలనే వాదనలో కొన్ని రకాలుగా వినిపిస్తా ఉన్నాయి. అయితే దీని మీద ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. చీరాల ఆయనకేను కరణం అద్దంకి వెళ్లాల్సిందే అనే మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. అయితే
కరణం బలరాం గారు వారి కుటుంబీకులు అద్దంకి వస్తారా లేదనేది క్లారిటీ చెప్పలేదు, కానీ ఆమంచి గారిని మాత్రం మరలా వైఎస్ఆర్సీపీలోకి తీసుకొని చీరాలని పటిష్టంగా తయారు చేయాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్గా ఉన్నారనే మాటలైతే వినిపిస్తా ఉంది. సో ఇది ఇంకా అఫీషియల్గా బయటకు రాలేదు, కానీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆమంచి గారితో సిట్టింగ్ వేయడానికి కొన్ని విషయాల మీద చీరాల పరిస్థితుల్ని చర్చించడానికి అపాయింట్మెంట్గా కూడా కృష్ణమోహన్ గారిని ఇన్వైట్ చేసినట్టు కూడా సమాచారం ఉంది. అయితే ఆయన ఇంకా వెళ్తారా లేదనేది క్లారిటీ లేదు, కానీ ఇటీవల కొన్ని వార్తాపత్రికలు కావచ్చు, కొన్ని ఛానల్స్లో కావచ్చు ఆయన తెలుగుదేశం పార్టీకి వెళ్తారనే మాటలు అయితే వినిపిస్తా ఉన్నాయి. కానీ ఇటీవల జరిగినటువంటి కొన్ని కాపుల మీద అంబటి రాంబాబు గారి దాడి కావచ్చు, లేదా కందుకూరులో జరిగినటువంటి కాపులు అక్కడ ఆ కారుతో తొక్కించబడి చనిపోయినటువంటి కుటుంబానికి అండగా వెళ్ళినప్పుడు కానీ ఆ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించారు, దుయ్యబట్టారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మీద ప్రేమ అయితే చావలేదు, వైసీపీలోనే ఉండాలనుకుంటున్నారు. కానీ కూటమికి వెళ్ళే పని అయితే ఎప్పుడో కూటమి అధికారంలోకి రాగాలని వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆయనకు అవకాశం కూడా ఉంది, కానీ వెళ్ళలేదంటే కారణాలు ఇవే. సో అదేవిధంగా కరణం బలరాం గారి కుటుంబం కూడా కూటమిలోకి మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలంటే ఎప్పుడో వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి, కానీ కూటమి మీద వ్యతిరేకత ఉంది కాబోలు అందుకే వాళ్ళు ఇంకా 2 సంవత్సరాలు దాటిపోయినప్పుడు కూడా వాళ్ళు పార్టీలోకి వెళ్ళలేకపోయారు. కారణాలు ఏంటంటే వైఎస్ఆర్సీపీలో నెక్స్ట్ లైఫ్ ఉందనుకుంటున్నారేమో, కానీ వాళ్ళు అందుకే పార్టీని మరలా వీడే పరిస్థితి లేదు. సో మొత్తం మీద మాత్రం వైఎస్ఆర్సీపీకి ఈ 3 నియోజకవర్గాల్లో కొంచెం తలనొప్పిగా ఉన్నప్పటికీ అద్దంకి పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కరణం బలరాం గారిని అద్దంకి పంపించాలని, అదేవిధంగా చీరాల్లో ఆమంచి గారిని పోటీ చేయిస్తే బలమైన నేతగా ఎదిగే అవకాశాలు ఉంటాయి అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆలోచిస్తోంది. కానీ వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితులు కూడా త్వరలో రానున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే పార్టీలు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ప్రాంతాలను మాత్రం మార్చి ఇద్దరిని ఒకే పార్టీలో కూర్చోబెట్టి సఖ్యత చేసేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారనే మాటలైతే వినిపిస్తూ ఉన్నాయి. సరే, మరి వీళ్ళిద్దరు ఎలాంటి యాక్షన్ రియాక్షన్ అనేది ఉంటుందో మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. త్వరలో ఇలాంటి మంచి ప్రయత్నాలకు శ్రీకారం చుట్టే ప్రయత్నం అయితే వైఎస్ఆర్సీపీ చేయబోతుందని మాత్రం తెలియజేసుకోవచ్చు. థ్యాంక్ యూ.